తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. ఇన్నాళ్లు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉండగా, తనకున్న సమాచారం ఆధారంగా సీఎం చంద్రబాబు మాట్లాడారంటూ టీడీపీ కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి లక్ష్యంగా విమర్శలు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేస్తే ముఖ్యమంత్రిగా ఏమైనా మాట్లాడవచ్చంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అనటం సిగ్గుచేటంటూ రోజా మండిపడ్డారు. దగ్గుబాటి పురంధేశ్వరి బావ కళ్లల్లో ఆనందం కోసం కాకుండా భక్తుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ప్రయత్నించాలన్నారు. అలాగే గతంలో ఏనాడు హిందూయిజం గురించి మాట్లాడని పవన్ ప్రస్తుతం వేస్తోన్న వేషాలను జనం గమనిస్తున్నారని రోజా అన్నారు. పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ప్రభుత్వ తరపు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకే ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు అడిగింది. అయితే ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడవచ్చంటూ మీరు మాట్లాడటం సిగ్గుచేటు. అమ్మా పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎం గా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడొచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ మీద అంత పెద్ద నింద వేసి మరి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. మీరు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలు కోర్టులో ఎందుకు చెప్పలేకపోయారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు తిరుమల లడ్డు మీద నిందలు వేసినప్పుడు సుప్రీంకోర్టు అడగడంలో తప్పేముంది? మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా, టీడీపీ అధ్యక్షురాలా? బావ కళ్ళల్లో ఆనందం కోసం ఆయన చేసే తప్పులు వెనకేసుకొని రాకండి. చంద్రబాబు ప్రకటనను సరిదిద్దాల్సిన బాధ్యత మీకుంది. నిజానిజాలు తేల్చి తప్పు చేసిన వారిని శిక్షించాలి, లేదంటే తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలని తిరుపతి అమ్మాయిగా డిమాండ్ చేస్తున్నా అని రోజా అన్నారు. ఈరోజు మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్ కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ ఈరోజు 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, మరి పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి గాని, అలాగే సుప్రీంకోర్టులో మీ లాయర్ తో మరి ఇన్వెస్టిగేషన్ కి రెడీ కమ్మని చెప్పండి. మరి నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకో వేషం వేసుకుని రోజుకో మాట మాట్లాడుతూ అందరి మనోభావాలు దెబ్బతీయటానికి మీకేం అధికారం ఉంది? మీరు చేసిన తప్పులకు భగవంతుడు మీతో ప్రాయశ్చిత్త దీక్ష చేయించారు. భగవంతుడే లేరని గతంలో మీరు, మీ కుటుంబ సభ్యులు చెప్పారు. గతంలో ఏ రోజు హిందూయిజం గురించి మాట్లాడని మీరు ఈ రోజు వేస్తున్న వేషాలను, మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారు. టీటీడీ ఈఓకు తిరుమలలో జరిగే ప్రతి దాంతో సంబంధం ఉంటుంది. 2 నెలలకు మాట మార్చిన టీటీడీ ఈఓపై చర్యలు తీసుకోవాలి, నోటీసులు ఇచ్చి విచారణ చేయాలి, పర్చేసింగ్ కమిటీ సభ్యులను కూడా విచారించాలి అని ఘాటుగా ప్రశ్నించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఈరోజు అందరి మనోభావాల్ని దెబ్బతీయడానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు, మీరు, అలాగే ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు
ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.